మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా మనం చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్లో చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉన్నారనమాట. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అని ఎలా అయితే చెప్పుకుంటామో, ఇప్పుడు రిలేషన్షిప్ కోచెస్ కానివ్వండి, మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇప్పుడు నీడ్ అని వాళ్ళే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ కావాలి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అలాంటి మోటివేషన్స్ కొన్ని వాళ్ళ మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గణేష్ మండాడి సార్ వచ్చేసి రిలేషన్షిప్ కోచ్. సార్తో మాట్లాడి మీకున్న చాలా డౌట్స్ అన్ని నేను మాట్లాడి క్లియర్ చేస్తాను. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను సార్. ఇవాళ మనం జనరల్గా జరిగే టాపిక్సే కొన్ని అయితే డిస్కస్ చేద్దాం సార్. తప్పకుండా. అండ్ ఇప్పుడు మెయిన్ మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మ్యారీడ్ కపుల్స్లో ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నారు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ ఎడ్యుకేటెడ్ పీపులే ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు? ఎందుకు వీళ్ళ మధ్య ఇన్ని గొడవలు వస్తున్నాయి? వండర్ఫుల్ క్వశ్చన్, చాలా వెరీ సెన్సిటివ్ క్వశ్చన్. ఈ మధ్యకాలంలో ఇట్స్ నాట్ ఎడ్యుకేటెడ్ అలోన్, హైలీ సక్సెస్ఫుల్ పర్సన్స్, ప్రొఫెషనల్గా కెరీర్లో, బిజినెస్లో సక్సెస్ సాధించిన వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకు సఫరింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తే ఇది స్టడీస్ కూడా చెప్తున్నాయి, రీసెర్చర్స్ కూడా. డివోర్స్ రేట్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెషన్స్ వాళ్ళకే ఎక్కువ పడుతున్నాయి. అండ్ అంటే వెల్తితనం తెలియకుండా రెసెంట్మెంట్తో ఎమోషనల్గా సఫర్ అయ్యేది కూడా ఎక్కువ వీళ్ళే. ఒకటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకటి పక్కన పెట్టినా కానీ అది కాస్త చిన్న కాంట్రిబ్యూషనే. మేజర్ ప్రాబ్లం ఏంటంటే రిలేషన్షిప్లో దే ఆర్ ల్యాకింగ్. వాళ్ళకి ఐక్యూ లెవెల్ చాలా బాగున్నాయి, అందుకే దే ఆర్ సక్సెస్ఫుల్. హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి డిఫాల్ట్గా ఐక్యూ వస్తుంది, ఇంటెలిజెన్స్, కాగ్నిటివ్ స్కిల్స్. కానీ వాళ్ళకు లోపించేది ఏంటంటే ఈక్యూ, ఇమోషనల్ రెగ్యులేషన్. ఇంకా రిలేషన్షిప్లో సఫర్ అవడానికి కారణం ఏంటంటే ఆర్క్యూ, అంటే రిలేషన్షిప్ కోషన్, రిలేషన్షిప్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఏంటంటే ఐక్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈక్యూ అండి, బోత్ ఆర్ సపరేట్. రెండు వేరు వేరే సపరేట్ ప్యారలల్ ట్రాక్స్ అనమాట. రెండిట్లలో వాళ్ళకి కావాల్సినంత అవేర్నెస్ ఉండాలి. సో పీపుల్ ఆర్ పర్ఫార్మింగ్ రియలీ వెల్, సక్సెస్ అయ్యి కూడా రిలేషన్షిప్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఆ వచ్చిన సక్సెస్ని కష్టపడి సంపాదించి సాధించిన సక్సెస్ అంతా కూడా నీరుగాడుతుంది, లేకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఫిజియలాజికల్గా, కెరీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా అన్ని రకాలుగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. దీనికి ప్రాబ్లం వెళ్తే వీ కాంట్ బ్లేమ్, వాళ్ళని నిందించడం కాదు, ఎందుకు అలా అవుతుంది అనేది రూట్స్ని అర్థం చేసుకోండి, కారణాలను డెప్త్కి వెళ్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కండిషనింగ్ అలా అయిందండి. అంటే చెప్పాలంటే హైలీ సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళు, కెరియర్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళు, లైక్ గ్రోత్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళు, ఎప్పుడైనా ఈవెన్ గ్రోత్ ఓరియంటెడ్ లేని వాళ్ళు కూడా, నార్మల్గా చదువుకున్న వాళ్ళకు కూడా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళకు రిలేషన్షిప్ ఇంటెలిజెన్స్, ఇమోషనల్ రెగ్యులేషన్ మీద అవగాహన లేదు. రిలేషన్షిప్ని ఎలా హ్యాండిల్ చేయాలని తెలియనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఐక్యూని ఉపయోగిస్తారు అక్కడ. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక లాజికల్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, అలా హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చిందనుకో, సొల్యూషన్ ఒక ఆర్కిటెక్ట్గా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా, ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా ఒక ప్రాజెక్ట్ని డీల్ చేసినట్టు డీల్ చేస్తుంటారు ట్రాన్సాక్షనల్గా. ఈ సొల్యూషన్ వర్క్ అవుతుంది, ఈ సొల్యూషన్ వర్క్ అవుతుంది. ఇక్కడ బందర్లో కావాల్సింది సొల్యూషన్స్ కాదండి, బందర్లో కావాల్సింది ఇమోషన్స్ని, ఒకరు అర్థం చేసుకొని ఫీల్ అవ్వాలండి. అర్థం చేసుకోవడం కాదు, ఫీల్ అవ్వాలి, కనపడాలి, ఎంపతి రూపంలో కనపడాలి. అవును నాకు అర్థమవుతుందని మాటలో చెప్పడం కాదు, హావభావాల్లో భావోద్వేగంగా ఎక్స్ప్రెస్ చేయాలి. ఐ లవ్ యూ అంటే అసలు ఎలాంటి ఉపయోగం లేదండి, అది ఓన్లీ మాటలు మాత్రమే చెప్తాయి. ఐ లవ్ యూ అనే పదాన్ని ఫీల్ అవ్వాలి, ఎదుటి వ్యక్తి ఫీల్ అవ్వాలి. నేను చెప్పడం కాదు, నేను చెప్పకున్నా, నా మాటల్లో చెప్పకున్నా ఎదుటి వ్యక్తి ఫీల్ అవ్వాలి. ఇప్పుడు చాలా మంది గొడవలు ఏంటంటే, ఇక్కడ హైలీ ఎడ్యుకేటెడ్, బాగా టాలెంటెడ్, సక్సెస్ఫుల్, దే లవ్ ఈచ్ అదర్, తప్పు లేదా, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు, ఇద్దరు మంచి వ్యక్తులే, ఇద్దరు ఐ లవ్ చెప్పుకుంటారు, రోజు కావాల్సిన అన్ని చేసుకుంటారు. బట్ వాళ్ళ లైఫ్ అంతా ట్రాన్సాక్షనల్గా అయిపోతుంది, ఒక లాజిస్టిక్స్ కేర్ లాగా అవుతుంది, ఒకరికొకరు కావాల్సిన లాజిస్టిక్స్గా అవుతుంది. ఇదేంటంటే ఒక అవుట్ సోర్సింగ్ లాగా అయిపోయింది, నీకు కావాల్సిన అన్ని నేను ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఒకరు లవ్ డెఫినేషన్ వేరే ఉంటుంది, ఇంకోటి లవ్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. ఎవరి లవ్ లాంగ్వేజెస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ లవ్ లాంగ్వేజెస్ తగ్గట్టు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ప్రేమ అంటే నా లవ్ లాంగ్వేజ్ ఎలా ఏంటిది, అకార్డింగ్ టు దట్ నేను కన్వే చేస్తాను. నా డెఫినేషన్ ప్రకారం ప్రేమకు నేను ఇచ్చే డెఫినేషన్ వాడి నేను ఐ లవ్ యూ అని చెప్పామనుకో, అంటే డైరెక్ట్ చెప్పకుండా చూస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, అబ్బాయిలు కావచ్చు, హస్బెండ్స్ కావచ్చు, వాళ్ళ ప్రేమను ఏంటంటే దే సెక్యూరిటీ, కేర్ గివింగ్, కావాల్సినవి ఇప్పించడము, కొన్ని అడిగిన ఇవ్వడము, సొల్యూషన్స్ ఇవ్వడం, ఐఎమ్ దేర్ అని
ఇలాంటి వాటిని ఎవరి వేలో వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసిన స్టైల్లోనే చెప్తారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి తెలిసిన స్టైల్లో చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఎదుటి వ్యక్తికి కావాల్సిన డెఫినేషన్ లో చెప్పారు. ఇక్కడ ప్రేమ ఉంది లేదని కాదు. సో అక్కడ ఏంటంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ అంతే. ఇప్పుడు భర్త చెప్తాడు, నేను రోజుకు 14 గంటలు కుటుంబానికి కోరం, మీ కోరం, మన కోరం, మన పిల్లల కోరం, మన కోరం కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, చెమట వచ్చి కష్టపడుతున్నాను. ఇక్కడ భార్య కూడా అప్రిషియేట్ చేస్తుంది, అవును నువ్వు ఇంత కష్టపడుతున్నావు. కానీ తను హ్యాపీగా ఉండదు. తనకు ఎమోషనల్ స్పేస్ దొరకట్లేదు, క్వాలిటీ టైం దొరకట్లేదు, తన ఫీలింగ్స్ ని తను అర్థం చేసుకోవట్లేదు. సో లైఫ్ ఏంటంటే తను ఒక ఏటీఎం మెషిన్ లాగా, ఫినాన్షియల్ సెక్యూరిటీ వరకే తను నా భర్త వైపు అన్ని లోటుపాట్లు, మిస్సింగ్నెస్ అనేది కనపడుతుంది. ఇక్కడ కేవలం భార్య దగ్గరే కాదు, పిల్లల దగ్గర కూడా. ఈ పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సింది అడుగుతారు, క్వాలిటీ టైం ఇవ్వకుంటే వాళ్ళ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు పిల్లలకి ఎమోషన్స్ గా కనెక్ట్ అవ్వనప్పుడు వాళ్ళకి నో చెప్తే నచ్చదు. ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు దే ఆల్వేస్ వాంట్ ఎస్. ప్రతి దానికి ఎస్ చెప్పడము, పిల్లలను ప్యాంపరింగ్ గా పెంచామనుకో, దట్ క్రియేట్స్ అగైన్ దట్ అంటే ఒక రాంగ్ పేరెంటింగ్ సిగ్నల్ అవుతుంది. రేపు పెద్దగయ్యాక పిల్లలు పెద్దగయ్యాక వాళ్ళు నోని యాక్సెప్ట్ చేయలేరు, రిజెక్షన్ యాక్సెప్ట్ చేయలేరు. రేపు పొద్దున వాళ్ళకు లైఫ్ పార్ట్నర్ దగ్గర, ఆఫీస్లో కానీ, సోషల్ సెటప్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని క్రిటిసిజంని, ఫెయిల్యూర్ని, సెట్ బ్యాక్స్ని, నోని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఇమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు పేరెంట్స్ దగ్గర పర్టికులర్గా చిన్నప్పుడు పెరిగేటప్పుడు పేరెంట్స్ అది అలవాటు చేయాలి. ప్రతిసారి ఎస్ అని కాదు, ప్రతిసారి నో అని కాదు. నో చెప్పినప్పుడు కూడా ఎంత స్పోర్టివ్గా స్మైల్గా చెప్పాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఫీడ్బ్యాక్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, నోని ఎలా యాక్సెప్ట్ చేయాలి. ఇది పేరెంటింగ్. అయితే కొంచెం డిబేట్ అవుతుంది టాపిక్. భార్య భర్తల మధ్యలో కూడా ప్రతిదానికి సొల్యూషన్ అవసరం లేదు, ప్రతిదీ అడిగిందన్నీ చేయాల్సిన అవసరం, భార్య అడిగిన ప్రతి కోరికను తీర్చాల్సిన అవసరం లేదు. బై ద వే స్టడీస్ ఏం చెప్తున్నాయి, భార్య భర్తల మధ్యలో భార్యకు ఒక 10 డిజైర్స్ ఉంటాయి. ఏంటంటే ఏమైనా కోరికలు కావచ్చు, డిజైర్స్ ఉంటాయి. అందులో మెటీరియల్ కొన్ని ఉంటాయి, ఇమోషనల్గా కొన్ని ఉంటాయి. ఆ మెటీరియల్గా కావాల్సిన డిజైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయకుండా ఇమోషనల్గా కనెక్ట్ అవుతే అవి పక్కకి వెళ్ళిపోతాయండి. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇమోషనల్గా కనెక్ట్ అవునప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 10 7 ఆర్ మెటీరియల్ అండ్ 3 ఆర్ ఇమోషనల్. భర్త 7 మెటీరియల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేశాక కూడా ఈ విల్ స్కోర్ 1 or 0. యూ నాట్ గెట్ ఫుల్ మార్క్స్, నాట్ ఈవెన్ 1, 2, 3, 7 రావాలి అవుట్ ఆఫ్ 10 లో. 7కి 7 టిక్ అయింది. కావాల్సినవి బట్టలు, వెకేషన్, కావాల్సిన మెటీరియల్ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి. ఎక్కడో అన్సాటిస్ఫై ఉంటారు, బట్ ఇక్కడ నేను అన్సాటిస్ఫై ఉన్నానని ఫీమేల్స్ చెప్పరు. నేను అన్ని చూస్తున్నా కదా అని చెప్పి అబ్బాయిలు అనుకుంటారు. అంటే వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఉంది. డెఫినెట్లీ ఉందండి కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఎందుకంటే ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ భర్తది తప్పు కాదు, భార్యది, భర్త ఎవరిది తప్పు కాదు చెప్పాలంటే. తెలియకుంటే ఇద్దరు ఆ ట్రాప్ లో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇద్దరు కూడా ఎమోషనల్ గా అవేర్నెస్ పెంచుకోవాలి. అవేర్నెస్ ఒకరిని ఒకరు వాళ్ళ లవ్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఇమోషన్స్ అర్థం చేసుకోవాలి. హౌ టు కనెక్ట్ టు దర్ ఇమోషన్స్. ఇద్దరు కలిసి జర్నీ చేసినప్పుడు, లైఫ్ జర్నీ చేసేటప్పుడు ఒకరి ఇమోషన్స్ ఒకరి వాళ్ళ ఎమోషన్స్ తెలియాలి, వాళ్ళకున్న నీడ్స్ ని హెల్తీ వేగా కమ్యూనికేట్ చేయాలి. మైండ్ రీడింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మేము 5 సంవత్సరాలు అయిన పెళ్ళి అయ్యి 10 years అయిన మ్యారేజ్ అయ్యి నా మనసు అర్థం చేసుకోలేడా అంటే టెక్నికల్ గా మైండ్ రీడింగ్ అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. ఈవెన్ మన దగ్గర సైంటిఫిక్ ఎంత పెద్ద సోఫిస్టికేటెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యూఎస్కి వెళ్ళినా, ఎంత అడ్వాన్స్ ఆధునిక టెక్నాలజీలు ఉన్నా మైండ్ రీడింగ్ లేదు ఇప్పటి కూడా. అంతెందుకు ఇప్పుడు మనకు దెబ్బ తాకింది మన ఫిజికల్ గా అయినప్పుడు ఎక్స్రేలు, సిటీ స్కాన్ ఇవన్నీ ఉన్నాయి, క్లియర్ గా తెలుస్తుంది ఎక్కడ క్రాక్ ఉంది, ఎక్కడ మన ఆర్టరీ లైక్ ఎక్కడ డ్యామేజ్ అయిన సెల్స్ ఎక్కడ డ్యామేజ్ క్లియర్ గా తెలుస్తుంది. బట్ బ్రెయిన్ లో ఇంకా MFRI చిన్న చిన్న బేసిక్ లెవెల్ ఆఫ్ డయాగ్నోసిస్ టెస్ట్ లో ఉన్నాయి, అక్కడ ఏమీ తెలియదు వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్స్ న్యూరోకెమికల్స్. ఇది ఒకటి ఏంటంటే బ్లాక్ బాక్స్ లాంటిది, కంప్లీట్ గా తెలియదు. సో మైండ్ రీడింగ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సైన్స్ కే రాదు మైండ్ రీడ్ చేయడానికి. సో ఎందుకంటే సైకాలజిస్టులు కూడా, థెరపిస్టులు కూడా స్లోగా డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తారు. ఒక 3 నోబెల్ లారెట్స్, నోబెల్ ప్రైజ్ వచ్చిన సైకాలజిస్ట్ ముగ్గురు వేరువేరుగా ఒకే పేషెంట్ మీద సపరేట్ స్టడీ చేస్తే ముగ్గురు వాళ్ళ ఇంప్రెషన్ వేరేగా ఇస్తారు, రిపోర్ట్స్ వేరేగా ఇస్తారు. ఎందుకంటే ఇట్స్ సబ్జెక్టివ్, దేర్ ఇస్ నో క్లియర్ కట్. అదే సైన్స్ అనుకో, ఓకే మామూలు కెమిస్ట్రీ ఉంది, ఫార్ములాస్ ఉంటాయి, H2O, CO2 మామూలుగా ఫార్ములాస్ ఎవరు చేసినా అదే రిజల్ట్స్ వస్తాయి, టాంజిబుల్ రిజల్ట్స్, ప్రెడిక్టబుల్ హెల్త్ లో, ఫిజికల్ హెల్త్ లో. బట్ సైకలాజికల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్ ఈస్ బియాండ్ ద రీచ్ ఆఫ్ టెక్నాలజీ. కానీ మా దేవుడిచ్చింది ఏంటంటే వరం, ఫీలింగ్స్ తో కనెక్ట్ అవుతే ద గ్యాప్ విల్ గెట్ రెడ్యూస్. సో ఇక్కడ ఏంటంటే ఇమోషనల్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. లైఫ్ లో లైఫ్ పార్ట్నర్స్ కి ఇద్దరు ఒకరికొకరు ఇమోషనల్ సేఫ్టీ మీద ప్రయారిటీ ఇవ్వాలి. అంటే దే హావ్ టు ఫీల్ సేఫ్, ఇమోషనల్ గా సేఫ్ గా ఫీల్ అవ్వాలి. తన బాధని పంచుకున్నప్పుడు లైఫ్ పార్ట్నర్ కోపం తెచ్చుకోడు, జడ్జి చేయడు, క్వశ్చన్ చేయడు. ఈ విల్ అండర్స్టాండ్, ఈ విల్ అంటే లైక్ ఎంపథెటిక్ గా తోడు నీడ నేను ఒక ఫీలింగ్ ఉండాలి, సేఫ్టీ అనేది ఉండాలి. ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు పసికందులు దెబ్బ తాకినా అవసరం ఉన్నా ఇమీడియట్లీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేసి దే సరెండర్ ఇట్. అంటే కంప్లీట్ ఎలాంటి
ఎలాంటి నిష్కర్షణ అది ఉంటుంది కదా, ఎలాంటి డౌట్స్ లేకుండా అన్వేవరింగ్ ఫెయిత్ అంటారు, వెళ్ళేసి సరెండర్ అయిపోయి వాళ్ళకి నమ్మకం, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పింది నమ్ముతారు. అలా ఎలాంటి క్వశ్చన్స్ కూడా ఉండే అడగడానికి. కానీ లైఫ్ పార్ట్నర్స్ దగ్గర అలా కాదు, ఆలోచించి అడుగుతారు. చిన్న విషయాన్ని కూడా తనేమనుకుంటుందో, వైఫ్ ఏమనుకుంటుందో, తను మళ్ళీ అపార్థం అవుతుందా, ఫీల్ అవుతుందా, హర్ట్ అవుతుందా, ఇలా ఫిల్టర్లు వేసి అడుగుతాం. మన కన్సర్న్ ఒకటి, మనం కమ్యూనికేట్ చేయాల్సింది ఒకటి, ఫైనల్ గా కమ్యూనికేట్ చేసేది ఒకటి, దాంట్లో అపార్థాలు అవుతాయి. సేమ్ థింగ్ హస్బెండ్ దగ్గర వైఫ్ అలాగే, వైఫ్ దగ్గర హస్బెండ్ అలాగే. ఇద్దరు కమ్యూనికేషన్ ట్రాన్స్పరెన్సీగా ఓపెన్ గా చేసుకోవాలి. ఆ ఇమోషనల్ సేఫ్టీ బిల్డ్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్, సెన్సిటివ్ క్వశ్చన్ అయినా, టఫ్ క్వశ్చన్ అయినా, డిఫికల్ట్ డిస్కషన్ అయినా కంఫర్టబుల్ గా షేర్ చేయగలగాలి. అది ఇమోషనల్ సేఫ్టీకి నిదర్శనం, డెఫినేషన్. అది సంపాదించుకోవాలి ఒకరికొకరు. అండ్ సెక్యూరిటీ కూడా ఉండాలి, ఇమోషనల్ సెక్యూరిటీ కూడా ఉండాలి. ఒకరి ఇమోషన్స్ ఒకరు అర్థం చేసుకోవాలి. ఎంపతి చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు పూర్తిగా వినాలి, క్వశ్చన్ చేయొద్దు, ఆపకూడదు, జడ్జ్ చేయొద్దు, బయాస్ అనేది పక్కన పెట్టాలి. కొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్పింది వినాలి తప్ప అవతల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మాట్లాడనివ్వరు. సో ఈ గ్యాప్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే అండి, నా బాధనే, నా పెయినే పెద్దది నీకంటే, నేనే రైటు, నా వర్షనే కరెక్ట్, నీ వర్షనే రాంగ్ అన్నట్టు అందరు అలా కండిషనింగ్ అయ్యారండి, తెలియకుండా కండిషనింగ్ అయ్యారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, చిన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే కండిషనింగ్ ఏదైతే ఉందో, రిలేషన్షిప్ ప్రోగ్రామింగ్ అని సైకాలజీలో డీప్కి వెళ్తే, రిలేషన్షిప్ ప్రోగ్రామింగ్ అనేది 8 years కి అయిపోతుంది, మాక్సిమం 10 years కల్లా ఒక ఫ్రీజ్ అయిపోతుంది. అది లైఫ్ టైం ఉండిపోతుందండి. ఈవెన్ 30 years అయినా 40 years అయినా, ఎప్పుడైతే సెన్సిటివ్ టాపిక్స్ వస్తాయో ఆ చైల్డ్హుడ్ అంటే గ్రోన్ అప్ చైల్డ్ బయటకు వచ్చేస్తాడు. ఇంకా వయసు 30 సంవత్సరాలు 35-40 years ఉన్నా తన వ్యక్తిత్వం మాత్రం రిలేషన్షిప్ వరకు వచ్చేసరికి ఎదగలేదు. ఇంకా తనేది స్టడీస్ అయినాయి, మాస్టర్స్ అయినాయి, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఐక్యూ ఉంది, బయట ఒక ట్యాగ్, స్టేటస్, మనీ, ఫేమ్ అన్నీ ఉన్నాయి. బట్ ఇమోషనల్ గా మాత్రం రిలేషన్షిప్ కోడింగ్ మాత్రం చిన్నప్పటిదే. సో అప్పుడు ఏంటంటే, నేనే రైటు, నేను హర్ట్ అయినా, నేను ఫీల్ అయినా, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం అవ్వవు. వాళ్ళ ఫీలింగ్స్ మాత్రము ఒక బయాస్ అనమాట, సెల్ఫ్ బయాస్ ఉంటుంది, నాదే పెద్దది, నాదే రైట్. ఇందులోంచి బయటికి రావాలంటే ఈక్యూ లెవెల్, ఎమోషనల్ కోషెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాము, ఆ రెగ్యులేషన్ పెంచుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఇమోషన్స్ కూడా మనం కనెక్ట్ అవుతాం. అంటే ఒక ఎంపతి స్టేట్కి వెళ్తాం. వాళ్ళ బాధని, వాళ్ళ ఫీలింగ్స్ మనం కూడా ఫీల్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి, జెన్యూన్ గా, ఆథెంటిక్ అని, యాక్టింగ్ చేయడం కాదు. అండ్ ఎదుటి వ్యక్తికి కూడా తెలియాలి, వైబ్స్ అన్నమాట. దట్స్ మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి మన కాగ్నిటివ్ దాంట్లో, ఆ న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, మీరు మనిషి, ఒక వ్యక్తి మాట్లాడకున్నా ఎదుటి వ్యక్తి పైన మాట్లాడుకుంటా ఓన్లీ హావభావాలతోటే దే కనెక్ట్. ఆ వ్యక్తి, నా ముందున్న వ్యక్తి సేఫా, ఐ సెక్యూర్డ్, ఆర్ ఈజ్ ఎ థ్రెట్ ఫర్ మీ, ఏం ఫీల్ అవుతున్నారు అనేది తెలిసిపోతుంది. అది మన మాటలు లేకున్నా హావభావాలు కనెక్ట్ చేసేస్తాయి సబ్ కాన్షియస్ మైండ్ లో. సో అది మనకు ఇంత క్లియర్ గా తెలుసు, బట్ వి డోంట్ ఇగ్నోర్ ఇట్. మనము వాటిని ఇగ్నోర్ చేసి మాటలతో చేస్తాం. ఐ లవ్ యూ అని చెప్తాం, 100 సార్లు ఐ లవ్ యూ చెప్పినా వేస్ట్. సారీ అని 1000 సార్లు చెప్పినా వేస్ట్. సారీ వెనకాల ఇంటెన్సిటీ, ఇంటెన్షన్, ఫీలింగ్స్, అది మ్యాటర్స్. ఇది ఒకటి. రెండోది, అది ఎంత మంచి ఇంటెన్సిటీతో మనం ఎంత ఆథెంటిక్గా చెప్పినా మళ్ళీ ఆ మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ అదే ఇంటెన్సిటీతో ప్రేమగా చెప్పినా పనిచేయదు. ఏదైనా ఒకసారి 2 సార్లు పనిచేస్తుంది. ఎవ్రీ టైమ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని ఎకనామిక్స్లో ఒకటి మోడల్ థియరీ ఉంది. ఏంటంటే మన సాటిస్ఫాక్షన్, ట్రస్ట్ ఏదైనా రోజుకు తగ్గుతూ ఉంటుంది ఇఫ్ యూ రిపీట్ ద సేమ్ థింగ్. రెండోసారి ఆ నమ్మకం తగ్గుతూ ఉంటుంది. సో నమ్మకం ఉండదు. సారీ పని చేయదు, ఐ లవ్ యూ పని చేయదు, ఏమీ పని చేయదు. సో యాక్షన్స్, ఇంటెన్షన్స్ అండ్ ఇమోషన్స్, ఈ 3 అనేది కన్సిస్టెంట్ గా ఉండాలండి. అమావాస్యకో పౌర్ణానికో సీజనల్ గా రాకూడదు. ఎప్పుడో వచ్చింది ఈద్గా చాంద్లాగా కాకుండా ఎప్పుడు కంటిన్యూ చేస్తే రిలేషన్షిప్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. కన్సిస్టెంట్ గా ఉండాలి. ఇప్పుడు 10 occasions లో 7 to 8 times కన్సిస్టెంట్ గా, ఏదో 1-2 సార్లు ఓకే. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే అలిగినప్పుడు, ఆ మినిట్ కోపం ఉన్నప్పుడు అప్పుడు చూపిస్తారు, మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతారు. అలా కాకుండా దీన్ని ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తే ఇష్యూస్ రావంటారు. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ పేరెంటింగ్ చేసే వాళ్ళకి కూడా పిల్లల దగ్గర ఆ కన్సిస్టెంటీ లేకుంటే పిల్లలు కూడా కండిషనింగ్, రిలేషన్షిప్ ప్రోగ్రామింగ్ అనేది అడ్వర్స్గా అవుతుందండి, డిసెంపవరింగ్ అవుతుంది. సో ఈవెన్ లైఫ్ పార్ట్నర్స్ దగ్గర కూడా అదే, ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఇది వర్క్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా లెవెల్ ఆఫ్ రెసిలియన్స్ అవసరం అక్కడ. ఏంటంటే ఇమీడియట్లీ ఇంపల్సివ్గా ట్రిగ్గర్ అవ్వకుండా కొంచెం స్లోగా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి, కనెక్ట్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి అండ్ రెస్పాండ్ అవ్వాలి. దిస్ ఈస్ ఎ ప్రాసెస్ అండి. ఇప్పుడు మాటలతో చెప్తే వచ్చేది కాదు. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక స్కిల్, లైఫ్ స్కిల్, అండ్ ఇట్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్. ఇప్పుడు డ్రైవింగ్, స్విమ్మింగ్ ఇలాంటి ఆర్ట్స్ మనము థియరీలో రావు, మనం అంటే ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఆ ప్రాక్టీస్ చేయడానికి స్టెప్స్ ఉంటాయి, అంటే ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే దే కెన్ మాస్టర్ ఇట్. ఒకసారి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ పెరిగితే, ఆర్క్యూ రిలేషన్షిప్ ఇంటెలిజెన్స్, ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు
అండ్ ఎంపథెటిక్గా కమ్యూనికేట్ చేయగలిగినప్పుడు వాళ్ళు లైఫ్ పార్ట్నర్ దగ్గరే కాదండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు జేజేలు కొట్టే వాళ్ళు, వాళ్ళని మెచ్చుకున్న వాళ్ళు, వ్యాలిడేషన్ ఎవరైనా వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. దే ఆల్ గెట్ హైలీ వ్యాలిడేటెడ్, హైలీ రెస్పెక్టెడ్, వాళ్ళ కెరీర్లో సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆఫీస్లో ఒక అతను బాగా పర్ఫామ్ చేస్తాడు, హైలీ పర్ఫామ్, బట్ ఇమోషనల్గా వీక్ ఉంటాడు, యాటిట్యూడ్ ఇష్యూ ఉంటుంది, ప్రతిసారి కోపం తెచ్చుకుంటాడు, అందరితో కనెక్ట్ అవ్వడు, ఇమోషనల్గా ఇన్కన్సిస్టెంట్, నాట్ స్టేబుల్. ఇంకో తను యావరేజ్ పర్ఫార్మర్ బట్ ఇమోషనల్గా బాగా స్టేబుల్ ఉంటాడు. ఐక్యూ వైజ్ యావరేజే, ప్రమోషన్ వచ్చేది తన యావరేజ్ అతనికి వస్తుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే లీడర్షిప్ స్కిల్స్ కావాల్సింది ఈక్యూ. ఎగ్జాక్ట్లీ. బిగ్ సెన్సిటివ్ టాస్క్, క్యాప్టెన్స్ కూడా అంతే. ఇప్పుడు క్రికెట్లో బాగా ఆడేవాళ్ళు కాదు, స్టార్ ప్లేయర్స్కి లైక్ ఈక్యూ ఉండకుంటే దట్స్ వేస్ట్. ఆ ఈక్యూ లెవెల్ మన మహేంద్ర సింగ్ ధోని, మన ఇండియన్ క్యాప్టెన్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఈక్యూ. సో అందుకే ఓడిపోయే మ్యాచ్లు చాలా వరకు టర్న్ చేస్తాడు బికాస్ ఆఫ్ రెసిలియన్స్. ఎంత ఓడిపోయే మ్యాచ్ అయినా, సెన్సిటివ్ మ్యాచ్ అయినా ట్రిగ్గర్ అవ్వడు, రియాక్ట్ అవ్వడు, కూల్గా కామ్గా. దట్ కమ్స్ విత్ ద ప్రాక్టీస్. మనం అక్కడ చూస్తున్నాం తప్ప ఈ హ్యాస్, ఐ థింక్ అతను కండిషనింగ్, బిలీవ్ చిన్నప్పటి నుంచి ఉన్నాయి బ్లెస్సింగ్ అండ్ ఈ మెయింటైన్డ్ ఇట్. అందుకే ఐ థింక్ హీఈస్ హైలీ సక్సెస్ఫుల్. ఇప్పుడు చూడండి బిజినెస్లో కావచ్చు, ఏ రంగంలో అయినా హైలీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి ఈక్యూ లెవెల్ డెఫినెట్లీ ఎక్కువనే ఉంటుంది కంపేర్ టు యావరేజ్ పీపుల్. సో రిలేషన్షిప్లో కూడా ఈక్యూ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు హైలీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు, మామూలు రిలేషన్షిప్ విషయానికి వస్తే తక్కువ చదువుకున్న వాళ్ళు, అసలు లైఫ్లో ఎక్కువ సక్సెస్ సాధించిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళ ముందు చూస్తే వెనకనే ఉంటారు బాగా. సో రెండు వేరు అనమాట. సో ఇక్కడ నువ్వు ఎంత సాధించినా అది నిలబెట్టుకోవాలన్నా, లైఫ్లో హ్యాపీగా ఉండాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్. నన్ను అడిగితే కెరీర్ సక్సెస్ కంటే కూడా రిలేషన్షిప్, హెల్తీ రిలేషన్షిప్ అనేది ఇంకా 2 times మోర్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది లైఫ్ టైం, రిటైర్ అవుతాము అండ్ ఆల్మోస్ట్ లైక్ చివరి 100 ఏళ్ళు బ్రతుకుతామా, 80 ఏళ్ళ 90 ఏళ్ళ అక్కడి వరకు ఉంటుంది. 65 yearsకే రిటైర్ అవుతాం. తర్వాత 20-30 సంవత్సరాలు ఉండాలి. ప్లస్ మన లెగసీని మన పేరెంటింగ్ రూపంలో పిల్లలకు పనిచేస్తున్నాం. ఇఫ్ యు ఆర్ నాట్ రెగ్యులేటెడ్, మనం ఇవాల్వ్ అవ్వకుంటే వాళ్ళని కూడా మనం వెనక్కి తీసుకెళ్తున్నట్టు. నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ బ్యాగేజ్ పాస్, మనం జెనెటిక్సే కాదు, డిఎన్ఏ కాదు, మన రిలేషన్షిప్ ప్రోగ్రామ్ కూడా మనం పనిచేస్తున్నాము. అది హెల్తీయా అన్హెల్తీ అనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఇది సెల్ఫ్ రిఫ్లెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు చెప్పే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఏ రిలేషన్షిప్ అయినా కూడా మంచిగా ఉంటుంది అని. డెఫినెట్లీ అండి. భార్య భర్తలే కాదు, పేరెంటింగ్లో పిల్లలతోటి, సిబ్లింగ్స్, అమ్మ నాన్నతో, అత్తయ్య మామయ్యతో, ఫ్రెండ్స్, కొలీగ్స్, మేనేజర్స్, ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు హ్యూమన్ టు హ్యూమన్ రిలేషన్ ఎక్కడుందండి, ది సేమ్ లాజిక్ అప్లైస్, అది సేమ్ ఇమోషన్సే అప్లై అవుతుంది, ఇంకా వేరేదేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. Yeah. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.